ఆంధ్రప్రదేశ్లో హిందుత్వం పైన ఉపాధ్యాయ లోకంలో ఎంత విస్తృతంగా నాస్తికత్వాన్ని హిందూ వ్యతిరేకత ప్రచారం చేస్తున్నానికి ఉదాహరణ తెలియజేస్తూ ఎంత ఘోరంగా ఉందనే విషయం పైన విశ్లేషణ చేస్తాను. ఏపీటీఎఫ్ పత్రికలో కుంభమేళ మృత్యుహేళ అనేటువంటి వ్యాసాన్ని రాయడం జరిగింది. ఒక శివాజీరావు అనేటువంటి వ్యక్తి, పేరు శివాజీరావు, తల్లిదండ్రులు గొప్ప హిందూ వీరుడు కావాలనే ఉద్దేశంతో శివాజీ పేరు పెట్టడం జరిగింది. కానీ ఆయన శవాజీరావుగా మారడం జరిగింది. అంటే హిందువుల యొక్క శవాలపైన వ్యాపారం చేసేదానికోసము ఆ వ్యాసం రాయడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిజం అనేటువంటి పత్రికలు, కమ్యూనిజం అనే పేరుతో ఉపాధ్యాయ సంఘాలు, ఏపీటీఎఫ్, యూటీఎఫ్, ఎస్టీయు, డిటిఎఫ్, తెలంగాణలో కూడా ఇవన్నీ కూడా విపరీతమైన హిందూ వ్యతిరేకత మాట్లాడుతున్నాయి. కుంభమేళలో మృత్యుహేళ జరిగిందనేసి ఏదైతే మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకంగా మాట్లాడే మాటలు ఉన్నాయో అవే మాట్లాడడం జరిగింది. ఆమె ఏం చెప్పిందంటే కుంభమేళ మృత్యుకుంభ అని చెప్పడం జరిగింది. ఈయన కొద్దిగా మార్చి కుంభమేళ మృత్యుహేళని రాయడం జరిగింది. అంతమంది చనిపోయినారు. ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే హిందువులపైన దాడి చేసేదానికోసమే ఈ కమ్యూనిస్టు మానసపుత్రులు వీళ్ళు ఉపాధ్యాయ లోకంలో చేరుకొని వాళ్ళు హిందూ వ్యతిరేకమైన మాట్లాడుతుంటారు. విద్యార్థుల్లో కూడా ఆ విధంగా నాస్తికత్వాన్ని ప్రబోధింపజేసి చేస్తుంటారు. ఇక్కడ వీళ్ళు ఇన్ని మాట్లాడతారే కానీ కనీసము మక్కాలో వేలాది మంది స్టాంపెడ్ జరిగింది, అక్కడ చనిపోవడం జరిగింది, వాళ్ళ గురించి మాట్లాడరు. ఇతర మతస్థులకు జరిగినటువంటి తొక్కిసలాట గురించి, వాళ్ళ జరిగేటువంటి లోపాల గురించి నోరు కూడా ఎత్తరు, ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడరు. అటువంటి వ్యక్తులు వీళ్ళు హిందువులను మాత్రం అవహేళనగా మాట్లాడుతూనే ఉంటారు, అవహేళన చేస్తూనే ఉంటారు, ఆ పైన వ్యాసాలు రాస్తూనే ఉంటారు. ఈ శివాజీరావు గారు ఉన్నారు కదా, వాళ్ళు కమ్యూనిస్టులు, వాళ్ళ యొక్క విషయాలు తెలియజేస్తాను. కమ్యూనిస్టుల యొక్క మానసపుత్రులైనటువంటి వీళ్ళు కమ్యూనిస్టు యొక్క సిద్ధాంతము 100 మిలియన్ల సొంత ప్రజలను చంపినటువంటి సిద్ధాంతం. హిట్లరు దాదాపు 21 మిలియన్ల జ్యూస్ని చంపితే సొంత ప్రజలు అయినటువంటి రష్యన్లు కానీ, చైనా వాళ్ళని కానీ, కాంబోడియా దేశస్తులు కానీ, ఇండియాలో ఉండేటువంటి ప్రజలను కానీ, సొంత ప్రజలను దాదాపు 100 మిలియన్లు అంటే 10 కోట్ల మందిని చంపినటువంటి దుర్మార్గమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే కమ్యూనిజం వ్యవస్థ. దానికి ఉదాహరణ స్టాలిను, లెనిన్ ఆధ్వర్యంలో 62 మిలియన్ల మంది అంటే 6,20,00,000 మందిని చంపడం జరిగింది సొంత ప్రజలను. మావో అయితే ఇంకా మావో ఒక్కడే 49 మిలియన్ల మందిని చంపడం జరిగింది. ఇది వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన పద్ధతి. అంటే తమను వ్యతిరేకిస్తే వాళ్ళను పూర్తిగా చంపడమే అనేటువంటి సిద్ధాంతంతో వెళ్ళారు. వీళ్ళ యొక్క సిద్ధాంతాన్ని భారతదేశాన్ని భ్రష్టు పట్టించడానికి, భారతదేశ సాంప్రదాయం సంస్కృతిని నాశనం చేయడానికి కోసమే ఈ శివాజీరావు లాంటి వాళ్ళు, తర్వాత ఏపీటీఎఫ్ లాంటి వాళ్ళు, ఇతర పత్రికలు కూడా అన్ని కమ్యూనిస్ట్ ఉపాధ్యాయ సంఘాల్లో వాళ్ళు యూట్యూబ్, వాట్సాప్ ఛానల్లో అయితే విపరీతంగా కుంభమేళ గురించి ప్రచారం చేయలేదు. కాబట్టి ఏదైతే హిందువుల కోసము మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేకపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ కుంభమేళాని ఇంత అవమానంగా మాట్లాడితే అదే కుంభమేళాకి స్టీవ్ జాబ్స్ భార్య కమల అనే పేరుతో హిందుత్వంలోకి మారి హిందుత్వం గొప్పదన్న విషయం తెలియజేయడం, ఎంతోమంది విదేశీయులు వచ్చి ఈ కుంభమేళను ఆస్వాదించడం జరిగింది. తర్వాత వాళ్ళ భక్తి శ్రద్ధలను చూపడం జరిగింది. అదేవిధంగా ఈ కుంభమేళలో 66 కోట్ల మంది స్నానపానాదులు చేయడం జరిగింది. దాన్ని కూడా అవహేళనగా మాట్లాడతారు. మీకు ఈ విషయం తెలిసిన విషయం ఏమంటే, మీకు నమ్మకం లేకపోతే గమనుండండి. మీరు ఎందుకు మమ్మల్ని అంతా అవహేళన చేస్తారు? ఒకటో విషయం. రెండోది, ప్రపంచంలోనే అత్యంత అద్భుతంగా నిర్వహించిన, అత్యధిక గొప్పగా హాజరైన వ్యవస్థగా కుంభమేళాకు వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది. ఇది ఈ విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. కుంభమేళ మృత్యుహేళ కాదు, కుంభమేళ ఆనందహేళ అని తెలియజేస్తున్నా. నా పేరు మహేష్ డెగల, హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షులు, తిరుపతి.